టెక్స్ట్ చదివే అలవాటు ఉన్నవాళ్ళు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆడియో సబ్టైటిల్స్ తెలుగు ఆప్షన్ని యూస్ చేసుకోండి. అప్పుడు మీరు ఆడియో వినకుండా టెక్స్ట్ చదువుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే దీనికి పార్ట్ 1 ఉంది. ఆ పార్ట్ 1 చూడండి. పార్ట్ 1 చూడని వాళ్ళ కోసం నేను స్టోరీ 2 లైన్స్లో చెప్తాను. అదేంటంటే శక్తి లవ్ ఫెయిల్యూర్ అయ్యి సూసైడ్ చేసుకుంటాడు. సూసైడ్ చేసుకునేసరికి ఇంకా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాక ఇంకా రెండో మరదలు శ్రీవల్లి వెళ్ళి, బావా నువ్వు చాలా పెయిన్లో ఉన్నావు, నీ పెయిన్ తగ్గాలంటే నీకు నీ లవర్ మీద ఉన్న కోపం కానీ ఇష్టం కానీ రెండు పోవాలి. కోపం ఉంటే నన్ను కొట్టు, ఇష్టం ఉంటే నా మీద తీర్చుకో బావా అని చెప్పి పడుకొని ఇంకా శక్తిని వల్లి తన మీదకి లాక్కునేది. ఇంకా లాక్కునేసరికి ఇంకా శక్తి కూడా ఇష్టంతోనే వల్లితో కలిసి, ఏంటి నిన్నెవరు బాధ పెట్టారు, నువ్వెందుకు అంత బాధగా ఉన్నావు అని చెప్పంటే, ఇలా మోసం చేశారు, నాకు తెలియకుండానే నాతో కలిశారు అని చెప్పి ఇంకా వాళ్ళ భావన పట్టుకొని ఏడ్చేసేసరికి నెక్స్ట్ డే వెళ్ళి అతన్ని యాక్సిడెంట్ చేపించేసి చంపేపిస్తాడు శక్తి. ఇంకా తర్వాత నార్మల్ అయిపోతాడు. నార్మల్ అయిపోయాక వాళ్ళ మమ్మీని డాడీని డ్రాప్ చేసి వాళ్ళ ఇంటికాడ వచ్చేటప్పుడు రిటర్న్లో వాళ్ళని తీసుకొని వెళ్ళి ఫామ్ హౌస్ దగ్గర కావాలని కార్ ఆపి బ్రేక్ డౌన్ అయ్యింది, రేపు మార్నింగ్ వెళ్దాము అని చెప్పి వల్లికి హాఫ్ శారీ గిఫ్ట్ చేస్తాడు. గిఫ్ట్ చేసి ఈ హాఫ్ శారీ కట్టుకురా అని చెప్పి అంటాడు. ఇంతవరకు పార్ట్ 1 నేను 2 లైన్స్లో చెప్పానులే, కానీ మీరు పార్ట్ 1 ఉండిద్ది చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైద్ది. ఇంకా చూడలేని వాళ్ళు ఈ స్టోరీని కంటిన్యూ చేయొచ్చు. ఇంకా వల్లి వెళ్ళి ఇంకా హాఫ్ శారీ కట్టుకొని వచ్చాక ఇంకా శక్తి చూసి, బాగున్నావే, అయినా నీకు చాలా బాగుంది, ఏదో డ్రెస్సుల్లో ఆ మిడ్డీల్లో చిన్న పిల్లలా కొడతావులే కానీ నిన్న చూశాను కదా, నిన్న చూసిన కాడి నుంచి నువ్వు నా కళ్ళకి పెద్ద పిల్లలాగే కొడుతున్నావే, అంజలి కన్నా నువ్వే పెద్దదానిలాగా అనిపిస్తున్నావు నాకైతే అనేసరికి, ఏంటి బావా అలా అంటావు, నేను చిన్నపిల్లని కాదా అనేసరికి, చచ్చా చిన్నపిల్లవేలే, కానీ అందంగా ఉన్నావు, ముద్దుగా ఉన్నావు అని చెప్పి అంటున్నా అనేసరికి, సరే బావా థ్యాంక్ యూ, హాఫ్ శారీ అయితే నీలా చాలా బాగుంది అనేసరికి, అవునా నీకోసమే తీసుకున్నానే, నా బంగారం కోసం ఏం తీసుకున్నా తక్కువే, కానీ నాకు ఇది తీసుకోవాలనిపించింది, సీక్రెటే ఎవ్వరికి చెప్పకు అన్నాక, సరే బావా అని చెప్పి అనిద్ది. అన్నాక సరేనే మరి ఒక పిక్ దిగుదాంరా అన్నాక, బావా ప్లీజ్ ఫోటోలు వద్దు, బాగోదు ప్లీజ్ బావా, సెల్ఫీసు అలా ఏం వద్దు బావా, నాకు ఇష్టం లేదు అన్నాక, సరేలే నేను నిన్ను బలవంత పెట్టను, నాతో పాటు ఏం దిగొద్దులే కానీ నిన్ను ఒక్కదాన్ని కొన్ని పిక్స్ తీసుకుంటానే ప్లీజ్ వల్లి అనేసరికి, సరే బావా నేను ఒక్కదాన్నే కదా ఎన్నైనా తీసుకో అని చెప్పంటే, ఇంకా చీకట్లోనే ఆ లైట్ వెలుతుల్లో ఇంకా అన్నిట్లో నుంచోబెట్టి చెట్ల దగ్గర ఆ చెట్టుని పట్టుకో, ఆ ఫ్లవర్ని పట్టుకో, అటు చూడు ఇటు చూడు అని చెప్పి స్టిల్స్ తనే పెట్టి ఆ పూల మధ్యలో కూర్చోబెట్టి, ఇంకా తను అది ఎక్కాలనుకుంది కదా అది ఎక్కించి, ఇంకా తనే కింద నుంచి ఫోటోలు తీసి, ఇంకా చాలా ఫోటోలు తీసుకొని, చాలా బాగున్నాయి ఫోటోలు బాగా వచ్చినాయి అంటే, అవునా బావా చూపి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చాక, ఇదిగోనే ఎంత బాగున్నావో చూడు అన్నాక, బాగొచ్చినాయి బావా థ్యాంక్ యూ అని చెప్పి అన్నాక, ఎందుకే థ్యాంక్ యూ, ఇవన్నీ నేను చూసుకోవడానికి, నువ్వు థ్యాంక్స్ చెప్పడానికి ఏం కాదులే అని చెప్పి అన్నాక, సరే బావా ఇంకా మరి ఫుడ్ ఎలా, నువ్వు ఫుడ్ తినాలి కదా అన్నాక, ఫుడ్ ఆర్డర్ పెట్టానులే, ఆల్రెడీ వాచ్మెన్ తీసుకున్నాడు అన్నాక, సరే బావా మరి ఫుడ్ తిని పడుకుందామా అన్నాక, ఆకలి వస్తుందా వల్లి అంటే, లేదు బావా అని చెప్పి అన్నాక, మరెందుకే వెళ్దాం పడుకుందాం అని చెప్పి అంటావు, సరే పైకెక్కు అన్నాక, అది నేను నార్మల్గా అన్నాను బావా అనేసరికి, పర్లేదులేవే నీకు అలా పైన పడుకోవాలి పొలంలో పైన అలా అని చెప్పి ఉంది కదా, అందుకే పైకెక్కు అన్నాక,
సరే అని చెప్పి ఎక్కిద్ది. ఎక్కాక నువ్వు కూడా రా బావా అన్నాక, నువ్వు ఎక్కాక నేను రాకుండా కిందేం చేస్తానులే కానీ వస్తాను అని చెప్పి వచ్చాక చూస్తే అక్కడ అన్నీ నార్మల్గా బెడ్షీట్ వేసి, పిల్లోస్ వేసి, ఫ్లవర్స్ వేసి ఉంటాయి. ఏంటి బావా ఇలా ఉంది అన్నాక, నేనే ఇందాక వచ్చి వేసానులే, నువ్వు హాఫ్ శారీ కట్టుకోవడానికి వెళ్ళావుగా అప్పుడు ఈ అరేంజ్మెంట్స్ చేసుకున్నా నేను అన్నాక, ఎందుకు అని చెప్పనిద్ది. ఎందుకంటే ఇక్కడే పడుకుంటాం అని చెప్పంటే, అయ్యో బావా నీకు తెలుసు కదా నేను కింద పడిపోతే నిద్రలో అటు ఇటు దొల్లుతాను, నీకు తెలుసు కదా అన్నాక, నేను ఉన్నాను కదా అయినా నేను ఏం పడుకోనులే. పడుకోకుండా ఏం చేస్తావు బావా, ఏమైనా చేస్తావా ఏంటి అంటే, ఏం చెయ్యనులేవే నేను ఉన్నాను కదా అయినా నువ్వేం పడిపోవులే, నా మీద నీకు నమ్మకం లేదా అంటే, ఉందిలే అని చెప్పి ఇంకా వల్లి చెప్పిన కానీ వల్లి అదిగో నెలపొడుపుని చూసి నీ మొహమే చూస్తున్నా అనేసరికి, అయ్యో బావా నేను చాలా అన్లక్కీ, ఎందుకు నా మొహం చూసావు, అత్తయ్య మొహం కానీ మావయ్య మొహం కానీ చూడాల్సింది అనేసరికి, ఏంటే చచ్చేవాడిని నన్ను లైఫ్ మీద హోప్ వచ్చేలాగా చేసింది నువ్వే నా బంగారం, నీ మొహమే చూస్తాను నేను అని చెప్పి ఇంకోసారి చూసి కిస్ పెట్టుకొని, ఏంటే ఇంకా అన్నాక, ఏం లేదు బావా మరి సరే పడుకుందాం అన్నాక, సరే మరి పడుకో, నీకు ఆకలేసినప్పుడు చెప్తే నేను వెళ్ళి ఫుడ్ తెస్తాను అన్నాక, సరే బావా నాకైతే ఏం తినాలనిపించట్లేదు, కావాలంటే నువ్వు వెళ్ళి తినేసిరా అని చెప్పంటే, సరే మరి పడుకో అని చెప్పి అంటాడు. సరే బావా ఈ కవర్లో ఏంటి అన్నాక, కవర్లో నాకేయో ఉన్నాయి లేవే నీకెందుకే పడుకో అని చెప్పి అన్నాక, సరే అని చెప్పి పడుకున్నాక వల్లి అని చెప్పంటే, బావా అని చెప్పి అంటూ ఉండేది, హాఫ్ శారీ బాగుంది కదా అని చెప్పంటే, బాగుంది బావా చాలా థ్యాంక్స్ అంటే, అమ్మా థ్యాంక్స్ చెప్పకే అని చెప్పి అంటాడు. సరే ఇంకేంటి లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నావు అంటే, అదే బావా డిగ్రీ చదువుతున్నాను కదా, డిగ్రీ అయిపోయాక ఏదైనా ఒక జాబ్ చూసుకొని ఇంకా జాబ్ చేసి సంపాదించి ఇంకా మనీతో మాకు తగ్గ సంబంధం అక్కకి ఏదో ఒక మంచి సంబంధం చూసి దానికి హెల్ప్ నేను ఎంతో కొంత చెయ్యాలి అన్నాక, ఇంకా శక్తి నవ్వేసి, ఎందుకే నేను లేనా ఏంటి, నేను ఇవ్వనా మనీ, నా దగ్గర చాలా ఉన్నాయి, ఇది మొత్తం నాదే అని చెప్పి షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటాడు. బావా అని చెప్పంటే, ఏంటి అని చెప్పి దగ్గరికి వస్తూ ఉంటే, ఎందుకు చొక్కా తీసేసావు అన్నాక, మరి అమాయకంగా నటించుకు వల్లి, నీకు తెలుసు కదా నిన్ను కావాలనే తీసుకొచ్చానని తెలుసు, మళ్ళీ నాకు ఈ ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు ఇస్తావో ఇవ్వవో తెలీదు, వచ్చిద్దో రాదో తెలీదు, అక్కడికి వెళ్ళాక ఏమయ్యిద్దో కూడా తెలీదు, అందుకే నాకు కావాల్సినవి అన్నీ తెచ్చుకున్నా, నిన్ను కూడా తెచ్చుకున్నా, ఈ నైట్ నీతోనే ఉందాం అనుకుంటున్నా, నువ్వు ఓకే అన్నా లేదు అన్నా ప్లీజ్ కదా అని చెప్పనేసరికి, బావా అది నిన్న నైట్తో అయిపోయిద్ది అని చెప్పాను కదా, మళ్ళీ ఇది మొత్తం అనేసరికి, నిన్న నైట్తో అయిపోయిందని నేను అనుకున్నాను కానీ ఈ ఒక్కసారే అన్నాక, ఈ ఒక్కసారే లాస్ట్ కదా బావా అని చెప్పి అంటూ ఉంటే, సరే ఈ ఒక్కసారే నువ్వేదంటే అదేనే అని చెప్పి ఇంకా మీద పడుతూ ఉంటే, బావా అదే నిన్న చెప్పు అని చెప్పన్నాక, నేను నీతో చెప్పలేదులే కానీ నువ్వు చాలా హార్డ్గా చేసావు అని చెప్పి అంటూ ఉంటే, తెలుస్తుంది నువ్వు బ్లౌజ్ వేసుకున్నావు కదా కనపడుతుందిలే కొద్దిగా లైట్గా అంటే, హార్డ్గా అంటే దాన్ని తలుచుకొని ఆ చీకట్లో నువ్వని తెలియక చేసేసాలేవే వదిలేసే, ఇప్పుడు అలా చెయ్యనులే అన్నాక,
అది కాదు బావా, పెయిన్స్ ఉంటాయి కదా, నీకు కూడా తెలుసు కదా ఎంత పెయిన్ ఉండిద్దో అని చెప్పి అంటా ఉంటే, మరీ అంత క్యూట్గా మాట్లాడకు వల్లి, చాలా ముద్దొచ్చేస్తున్నావు, అంత క్యూట్నెస్ అవసరమానే అని చెప్పి అంటుంటే, బావా ప్లీజ్ వద్దు కదా అని చెప్పంటే, సరేనే వద్దు, ఏం చేయను మరి, సరే నార్మల్గా పడుకుంటానే అని చెప్పంటే, ప్లీజ్ బావా మీద కూడా వద్దు, సైడ్న పడుకో అని చెప్పంటే, సరే మరి నేను వెళ్ళి కింద పడుకుంటాలే, నువ్వు పైన పడుకో అన్నాక, బావా ప్లీజ్ నేను అలా అనలేదు కదా, నిజంగా స్టమక్లో నొప్పి వస్తుంది, కావాలంటే పట్టుకొని చూడు అన్నాక, స్టమక్ పట్టుకుంటే స్టమక్ నొప్పి తెలిసిద్దా వల్లి అని చెప్పి ఇంకా శక్తి నవ్వేశాక, అవును కదా చిచ్చి అని చెప్పి ఇంకా వల్లి అనుకుంటూ ఉండిద్ది. సరేలే సైడ్నే పడుకున్నా, నీ మీరేం పడుకోలేదు ఓకేనా అని చెప్పి ఇంకా కిస్ పెడతా ఉంటే, బావా ఇప్పుడే కదా నువ్వు ఏమి చెయ్యనన్నావు బావా, ఎవరైనా సడన్గా వస్తే బాగోదేమో బావా ప్లీజ్ అన్నాక, ఇది మొత్తం నాదే, నేనైనా ఆ వాచ్మెన్ గాడికి చెప్పా ఇటు సైడ్ ఏం రావద్దని చెప్పి, వాడేం రాడు, వాడికి నా గురించి బాగా తెలుసు, అయినా నా ప్రాపర్టీలోకి నాకు తెలియకుండా ఎవడొస్తాడే, నువ్వు నీ పిచ్చి వేషాలు, సరేలే అయినా నువ్వు అంత భయపడుతున్నావు కదా, నేను చీకటిగానే ఉంది కదే, ఎవరికి కనపడుతున్నారు ఇక్కడ అంటే, మనం పైన ఉన్నాం, కొద్దిగా వెలుతురులో ఉన్నాం, మనకి కిందోళ్ళు కనపడతారులే కానీ కిందోళ్ళకి మనం అంత క్లియర్గా కనపడంలే, ఏం అడవకు అని చెప్పన్నాక, బావా సరే మరి బెడ్షీట్ నేను కప్పుకుంటానే అని చెప్పంటే, సరే కప్పుకో అని చెప్పి ఇంకా బెడ్షీట్ కప్పాక, ఒక్కదానివే కప్పుకుంటే నేనే, అసలే షర్టు కూడా లేదు, నేను కూడా కప్పుకుంటా అని చెప్పి కప్పుకొని, ఇంకా తను కూడా ఇంకా హాఫ్ సారీ తీసేస్తూ ఉంటే, బావా చెప్పాను కదా అని చెప్పంటే, ప్లీజ్ వల్లి నా బంగారం కదా, ఈ ఒక్క రోజుకే మళ్ళీ నేను ప్లీజ్ అని చెప్పంటే, బావా ఇంకా డైలీ ఇదే మాట చెప్పేటట్టున్నావుగా నువ్వు అని చెప్పంటే, ఏమో లేవే రేపటి గురించి రేపు ఆలోచించవచ్చు, ఈరోజు కనుక ప్లీజ్ చెప్తున్నాను కదా ఈరోజు అని చెప్పంటే, ప్లీజ్ బావా అని చెప్పంటే, సరే పెయిన్ రాకుండా మెల్లగా చేస్తా, పెయిన్ వస్తే ఆపేస్తా అని చెప్పి ఇంకా శక్తి వల్లిని బతిమలాడితే ఇంకా హాఫ్ సారీ తీసేస్తాడు. తీసేసాక ఇంకా ఏంటే చెప్పు అని చెప్పి ఇంకా మాట్లాడుతా ఇంకా, అయినా నువ్వు బ్యాక్ హుక్స్ అయినా ఎవరి హెల్ప్ లేకుండా బాగానే పెట్టుకున్నావే, అలా ఎలా అని చెప్పి ఇంకా మాట్లాడుతా బ్లౌజు బ్యాక్ సైడ్ హుక్స్ కూడా తీసేసేసరికి ఇంకా అది ఓపెన్ అయిపోయేసరికి ఇంకా గట్టిగా పట్టుకునేది, ఇంకేముంది పట్టుకోవడానికి, నేను తీసేసాను కదా బాగానే ఉంది, సరేలే పక్కన పెడతా మళ్ళీ వేసుకోవాలిగా అని చెప్పంటే, బావా ఈ కింద పడిపోతే నాకు ప్రాబ్లం అయ్యిద్ది అని చెప్పంటే, ఇక్కడ నేనున్నాను, బెడ్షీట్ ఉంది, బట్టలు ఎక్కడికి వెళ్ళవు, ఆ బట్టల మీద కవర్ పెడతాను తల్లి, నువ్వు కంగారు పెట్టకే అని చెప్పి అంటూ ఉంటాడు. బావా నాకు ఎందుకో చాలా కొత్తగా ఉంది, అయినా బయట ఎందుకు, ఇంట్లోకి వెళ్దామా అని చెప్పంటే, నువ్వు వద్దన్నా నేను ఎర్లీ మార్నింగ్ ఇంట్లోకే తీసుకెళ్తా, నువ్వు కంగారు పడకు సరేనా, పైన బాగుంది చూడు, చుట్టూరు ఫ్లవర్స్ ఎలా వేసానో, మనకి ఒక మెమరీలా ఉండాలి కదే అని చెప్పన్నాక, ఏం మెమరీ బావా, అయినా నాతో మెమరీ ఏంది, ఏదో నువ్వు ఆ రోజు బాధలో ఉన్నావని నేను హెల్ప్ కూడా చేయలేదు, అది నార్మల్గా ఒక మనిషిలా చేశాను అని చెప్పంటా ఉంటే, అవునా బాగానే ఉంది నువ్వు చేయడం, అందుకేగా నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలిసింది అంటే, బావా అది ప్రేమ కాదు, నువ్వు రాంగ్గా అనుకోవద్దు,
బావ మీద నాకున్న బాధ్యత అని చెప్పంటే సరే సరే అని చెప్పి ఉంటా కిందవి కూడా బట్టలు వల్లికి తీసేస్తాడు. తీసేసాక బావ మొత్తం తీసేస్తావా అన్నాక మరి ఏం చేయనే మరి సగం తీసి సగం ఉంచాలా? తప్పు కదా అలా చేస్తే అని ఇంకా తను కూడా కింద కూడా ప్యాంట్ తీసేసి అన్నీ తీసేసాక బావ నాకు ఎలానో ఉంది, మనం రూమ్లోకి వెళ్దాం అన్నాక నేను చెప్పాను కదా తీసుకెళ్ళే టైం వచ్చినప్పుడు తీసుకెళ్తాను అని చెప్పి ఇంకా అప్పుడు ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ వల్లి అని చెప్పన్నాక ఏంటి ఇలానా, ఇలా ఎవరైనా ఫ్లవర్ ఇస్తారా అని చెప్పంటే సరేలే రేపు బట్టలు వేసుకున్నాక మళ్ళీ ఇస్తా కావాలంటే, ఇప్పుడు మాత్రం ఇది తీసుకో అని చెప్పి ఇంకా ఇచ్చాక నేను సరైన టైంలో లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు నా లైఫ్లోకి వచ్చావే అని చెప్పి చేయి పట్టుకొని కిస్ పెడతా, ఎందుకే నా లైఫ్లోకి వచ్చావు, నేను రమ్మని ఇది చేయమని చెప్పానా, నువ్వే ఆశ చూపించావు, నువ్వే నీ మీద ఇష్టం పెంచుకునేలా చేసావు, ఇప్పుడు ఎందుకు దూరం పెడతావు, నేనంటే ఇష్టం లేదా అని చెప్పంటా ఉంటే ఇంకా మళ్ళీ మాట్లాడుతూ ఉండిద్ది. బావా అని చెప్పంటే ప్లీజ్ మళ్ళీ ఏం మాట్లాడకు, నేను చెప్పేది నువ్వు చేసేది చూడు అంతేలే, కానీ నువ్వు మాట్లాడావనుకో నాకు చాలా కోపం వచ్చింది. నువ్వేమంటావు, బావగా చేశాను, నాకు ఇష్టం లేదు, మీరు పెద్దోళ్ళు, మేము లేనోళ్ళమే, అదే కదా వల్లి నీ డైలాగ్స్ అని చెప్పి ఇంకా మొత్తం కిస్ చేస్తూ ఉంటే బావా నాకు ఏదోలా ఉంది బావా ప్లీజ్ వద్దు ఆపేవా అని చెప్పంటే సరే ఆపేస్తాలే అని చెప్పి ఇంకా తను వల్లి మీద పడుకొని ఏంది బరువుగా ఉన్నానా అని చెప్పంటే లేదులే బావా అని చెప్పి అనిద్ది. మళ్ళీ ఏమో నేను ఎక్కడ బరువుగున్నాను అని చెప్తే నేను బాధపడతానని లేదంటో, నీకెంత నొప్పి వచ్చినా తట్టుకుంటావు, మళ్ళీ నేనంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తావు అని చెప్పి సరేలేవే కాళ్ళు దూరంగా జరుపురా అన్నాక బావా ప్లీజ్ వద్దు అని చెప్పంటే ఏంటే ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటి, జరుపుతావా నేనే నా చేతితో జరపాలా అన్నాక ఇంకా వద్దులే బావా నేనే పెడుతున్నా అని చెప్పి ఇంకా కాళ్ళు కొంచెం దూరంగా జరిపిద్ది. అమ్మయ్య అని చెప్పి ఇంకా తను చేస్తూ ఉంటే ఇదిగోనే చాలా ఈస్లో అని చెప్పి అంటూ ఉంటే బావా వద్దన్నాను కదా అని చెప్పి అనేది. ఇదిగో నీ నోట్లో నుంచి మనం వెళ్ళిందాకా నేనేం చేసినా వద్దు అన్నావనుకో నేను చాలా హర్ట్ అవుతా, నేను హర్ట్ అయ్యాననుకో ఏం జరిగిద్దో నీకు తెలుసు కదా, బెదిరిస్తున్నావా బావా, నన్ను కూడా బెదిరిస్తావా అని చెప్పంటే ఎందుకే ఏడుస్తున్నావు, నేనేం బెదిరియట్లేదే నా బంగారం కదా ఏడవకు, స్లోగానే చేస్తున్నాను కదే బాలేదా, ఆపేనా, మిడిల్లో ఎలా ఆపుతానురా ప్లీజ్ రా అర్థం చేసుకో అని చెప్పి కిస్ పెడతా ఉంటే సరే మరి ఒక్కసారి చేసి ఆపేయాలి అన్నాక సరే నా బంగారం ఏది చెప్తే అదే వింటా నేను అని చెప్పి ఇంకా చేసి చాలాసేపటి నుంచి ఇంకా అలా చేసి నాకు పెయిన్స్ వస్తున్నాయి, అవ్వట్లేదు, కొంచెం హార్డ్గా చేస్తాను ప్లీజ్ పెయిన్ వచ్చినా తట్టుకోవా అని చెప్పంటే బావా అని చెప్పి ఇంకా మళ్ళీ ఏడ్చిద్ది. ప్లీజ్ నా బంగారం కదా ఒక్కసారికే అని చెప్పి ఇంకా తను వల్లి మీద పడుకొని ఇంకా కిస్ చేస్తూ ఉంటే వల్లి ఏమో వెనకాల నుంచి వాళ్ళ బావ వీపుని హగ్ చేసుకొని ఇంకా తను గట్టిగా చేసేసరికి చాలా పెయిన్ వచ్చింది, కానీ ఇంకా ఏడవదులే కానీ కళ్ళమ్మట నీళ్ళు వస్తూ ఉంటే వల్లికి ఇంకా శక్తి చూసి ఏంటే ఏడుస్తున్నావు అంటే ఏం లేదు బావా అని చెప్పనిద్ది. ఏంటి సారీరా అని చెప్పంటే పర్లేదు బావా నువ్వే కదా పర్లేదులే అని చెప్పంటే ఆయన చేస్తానే మాట్లాడుతూ ఉంటాడు శక్తి.
అయినా నేనంటే అంత ఇష్టం ఏంటే? నీకు బాగా పెయిన్ వస్తుందని నాకు తెలుసు, పెయిన్ వస్తున్నా నీకు తెలుసు, కానీ ఎందుకే బావ పెయిన్ వస్తుంది అని చెప్పి నెట్టెయ్యవు? మళ్ళీ చూస్తే గట్టిగా హగ్ చేసుకున్నావు. మార్నింగ్ చూస్తే ఏమో కిలోమీటర్ దూరంగా ఉంటావు. నేనంటే మార్నింగ్ పూట భయపడి చేస్తావు. నైట్ పూట ఏమో ఇలా వద్దు వద్దు అంటేనే నాకు సపోర్ట్ ఇంత ఇస్తున్నావు. ఏంటే బంగారమే అని చెప్పి ఇంకా గట్టిగా కిస్ చేసి ఇంకా చేస్తూ ఉంటే, బావ ఎంతసేపు అని చెప్పంటే, నీకు తెలుసు కదే చాలాసేపు అని చెప్పన్నాక, బావ నా వల్ల కాదు ప్లీజ్ అని చెప్పంటే, నువ్వు వద్దు వద్దు అంటూనే ఫుల్ సపోర్ట్ చేస్తున్నావే అని చెప్పి ఇంకా అయిపోయాక వల్లి మీద పడుకొని వల్లి బాగుందా అని చెప్పంటే, ఇంకా వల్లి ఏం మాట్లాడదు. ఏందే ఏం మాట్లాడవు? నేను నచ్చలేదా? లేకపోతే నేను ఇలా చేయడం నచ్చలేదా? అసలు నేనే ఇష్టం లేదా అన్నాక, బావా ప్లీజ్ అలాంటి మాటలు ఎందుకు? ప్లీజ్ బావా ఇంకా చాలు, బట్టలు వేసుకుంటాను అన్నాక, ఇదిగో టీషర్టు షార్ట్ ఉంది వేసుకో, ఈ కవర్లో ఉంది చూడు అన్నాక, బావా టీషర్టు షార్టా? అది ఇక్కడ అన్నాక, నేను ఒక్కడనే కదే ఉంది, ఏం కాదులే వేసుకో, నేను కిందకి వెళ్ళి ఫుడ్ తీసుకొస్తాను, బట్టలు వేసుకుంటే కిందకు దిగుతా, లేకపోతే మళ్ళీ నువ్వు భయపడి చేస్తావు అని చెప్పన్నాక, బావా నేను రానా అని చెప్పంటే, నువ్వు ముందు వేసుకోవే అని చెప్పి అంటాడు. సరే అని వేసుకునేది. వేసుకున్నాక ఇంకా దిగుతుంటే, బావా నాకు భయం వేసిద్దేమో, ఒకవేళ పాములు ఏమైనా వస్తే, దెయ్యాలు ఏమైనా వస్తే అని చెప్పి వాళ్ళ బావని పట్టుకొని హగ్ చేసుకుంటే, షార్ట్లో చాలా సూపర్ ఉన్నావు. మళ్ళీ చేయాలా చెప్పు? ఇలా గట్టిగా పట్టుకుంటే చెయ్యమని అర్థం అనుకుంటారు అంటే, బావా ప్లీజ్ నాకు నిజంగా భయమేస్తుంది అని చెప్పన్నాక, నాకు చెయ్యాలన్న ఓపిక కావాలి కదే, తిందాం ముందు, తిన్నాక చేస్తాలే అని చెప్పంటుంటే, బావా నేను ఒకటి మాట్లాడుతుంటే నువ్వు ఒకటి మాట్లాడుతున్నావేంటి అన్నాక, ఇదిగో ఫోన్ నీ దగ్గరే పెడుతున్నా, వెళ్ళి ఇప్పుడే వస్తా భయపడకు అని చెప్పి దిగుతూ ఉంటే, అయ్య బాబోయ్ నాకు ఫోన్ వద్దు, నువ్వే కిందకి దిగేది, నువ్వే లైట్ వేసుకొని మెల్లిగా వెళ్ళి తొందరగా వచ్చేయి అని చెప్పన్నాక, సరే ఇక్కడే ఉండు, నేను దిగెళ్ళి ఫాస్ట్గా వచ్చేస్తా అని చెప్పి వెళ్ళినాడు. 10 నిమిషాలకు వస్తాడు. వచ్చాక, బావ నాకు ఎంత భయం వేసిందో తెలుసా? ఏంటి 10 మినిట్స్ ఉన్నావు అంటే ఏంది ఇంత పెద్ద కవరు అన్నాక, మరి ఐటమ్స్ అన్నీ తేవద్దా? ఇదిగో 4 వాటర్ బాటిల్స్ అన్నాక, 4 ఎందుకు, మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం కదా అని చెప్పంటే, చేయి కడుక్కోవడానికి నాకు కిందకు దిగే ఓపిక లేదు తల్లి అని చెప్పి, సరే వాటర్ బాటిల్స్ అటు పెట్టు, సరే ముందు ఆ బెడ్షీట్ తీసే పైకేసి అని చెప్పన్నాక బెడ్షీట్ తీసేసిద్ది. సరే ఇదిగో ఇది పరుచు అని చెప్పి ఇంకా అది పరిచి ఐటమ్స్ అన్నీ పెడతాడు. పెట్టాక, బాగా ఇన్ని వెరైటీస్ ఎందుకు అని చెప్పంటే, నా మద్దలకి నేను ప్రేమతో తినిపించాలి, ఎలాగో నువ్వెప్పుడు నాకు ప్రేమతో తినిపించే ఛాన్స్ నాకు ఇస్తావో ఇవ్వవో, ఈ లైఫ్లో ఒక్కసారైనా నీ చేతులతో నాకు తినిపిస్తావా అని చెప్పి అడిగేసరికి మళ్ళీ ఏం మాట్లాడదు. నాకు తెలిసే ఏదో చచ్చిపోతానన్న భయంతో నువ్వేదో ఇంకా నా లైఫ్ ఎలాగో స్పైల్ అయ్యింది, ఈడైనా పోకుండా ఉండాలని చెప్పి ఏదో కళ్ళు మూసుకొని నాతో ఉన్నావులే, కానీ నేనంటే నీకు ఇష్టం లేదని నాకు తెలుసులే, అయినా పర్లేదులేవే అని చెప్పి అంటూ ఉంటే, వల్లి కూడా ఎస్ అని చెప్పదు, నో అని చెప్పదు. ఎస్ అని చెప్తే ఇంక వాళ్ళ బావకి హోప్స్ ఇచ్చినట్టు ఉండిద్ది, నో అని చెప్తే బాధపడతాడు. అందుకని వల్లి సైలెంట్గా ఉండిద్ది. ఉన్నాక ఇంకా శక్తి, ఇదిగో స్వీటు, ఇదిగో ఐస్ క్రీము, ఇదిగో కూల్ డ్రింక్స్, ఇదిగో బిర్యానీ, నీకు ఇష్టమైన పన్నీర్ కాజు బిర్యానీ తెప్పించాను అని చెప్పంటే, వల్లి ఫేస్లో ఏం ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఎక్స్ప్రెషన్స్ లేని ప్రాణివే నువ్వు,
దొంగ మొహం దానా అని చెప్పంటే ఇంకా వల్లి ఏంటి బావా అలా అంటావు, అయినా ఇన్ని ఐటమ్స్ ఎందుకు అని చెప్పంటే మరి నైట్ మొత్తం కష్టపడాలి కదా, ఓపిక ఉండాలి కదా అని చెప్పంటే బావా ప్లీజ్ నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు, ఎప్పుడు అదేనా బావా అని చెప్పంటే నాకు ఎప్పుడు అదే ఉండదే, నిన్ను చూస్తేనే అదే గుర్తొస్తుంది అని చెప్పన్నాక సరే బావా తిందాము అని చెప్పంటే తిందామని చెప్పి చెయ్యి ఎక్కడికి పెడుతున్నావే అని చెప్పంటే మరి నేను తినొద్దా, మొత్తం నీకేనా అని చెప్పి మళ్ళీ అడుగుతూ ఉంటే చచ్చా మొత్తం నీకే, నాకు కూడా కొద్దిగా నీకు కూడా కొద్దిగా, కానీ నేను పెడతాను కదా అని చెప్పంటే ప్లీజ్ బావా ఇప్పటికే చాలా ప్రేమను పెంచుకున్నావు, అసలు నా మీద నీకు ఇంత ప్రేమ ఎందుకు చెప్పు, తగ్గించుకుంటే నీకే మంచిది, లేకపోతే మళ్ళీ నా గురించి బాధపడితే నేను తట్టుకోలేను బావా, నేనే జీవితాంతం రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉండాలి, నిన్ను అలా చేశాను ఇలా చేశాను అని చెప్పి అంటే నువ్వేం చేస్తావే, నాకు చేస్తే గీస్తే నేను నిన్ను మోసం చేసి వేరే దాన్ని చేసుకుంటానేమో కానీ నువ్వు నన్ను వదిలి వెళ్ళాలన్నా తప్పించుకోలేవు, నేను ఎలాగోలా నిన్ను పట్టుకుంటాను కదా, ఆ నమ్మకం నాకుంది వల్లి నేను తినిపిస్తానే అని చెప్పంటే బావా ప్లీజ్ బావా వద్దు అని చెప్పంటే సరేనే, ప్రేమతో ఏం తినిపిను ఒక బావగా తినిపిస్తాను తినవే అని చెప్పి ఇంకా కలిపి ముద్దలు పెడతా ఉంటే ఇంకా వల్లి తిన్నాక ఏడుస్తూ ఉండిద్ది, ఏంటే ఏమైంది బాలేదా, నేను చాలా ఇబ్బంది పెడుతున్నానా అని చెప్పి అనేసరికి లేదు బావా సడన్గా నాన్న గుర్తొచ్చాడు, చిన్నప్పుడు నాన్న కూడా నాకు అలానే ముద్దలు పెట్టేవాడు తెలుసా, నువ్వు తినిపిస్తూ ఉంటే నాన్నే గుర్తొచ్చాడు బావా అని చెప్పి ఇంకా మళ్ళీ ఏడుస్తూ ఉండేసరికి ఎందుకే అలా అనుకుంటావు, ఎవ్వరు లేనప్పుడు నాకు ఛాన్స్ ఉన్నప్పుడల్లా నీకు ఇలానే తినిపిస్తాను నా చేతులతో, నువ్వు నా బంగారం, నేను ఏం చెప్పినా నీ గురించి ఏదో నీ అవసరానికి నీతో చేయడానికి చెప్తున్నాడు వీడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావులే కానీ నా ప్రేమ ఎలా ఉండిద్దో నీకు చూపించినప్పుడు అర్థమైద్దిలేవే, సరేలే తిను ఏడవకు, అన్ని విషయాల్లో నీకు ఈ శక్తి ఉన్నాడు, నీ బావున్నాడు, ఇంకా నువ్వు అనుకో నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయాయి వల్లి, నీ లైఫ్లో నీ బావున్నాడు, నీకే కష్టం రాకుండా చూసుకుంటాడు అని చెప్పన్నాక ఇంకా వల్లి కూడా గట్టిగా హగ్ చేసుకొని ఇంకా ఏం ఆలోచించుకునిద్దో ఏమో సడన్గా వదిలేసి ఇంకా సైలెంట్ ఉండిద్ది, ఏంటే దీన్ని నమ్మాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నావు కదా అని చెప్పంటే లేదు బావా పర్లేదు నేను తింటాను అని చెప్పంటే పిచ్చి పట్టిందా, సరేలే నువ్వు నాకేం నమ్మొద్దు ఏం చేయొద్దు, నువ్వు నన్ను లవ్ కూడా చేయొద్దు, ఒక మనిషిలాగా కూడా చూడొద్దు సరేనా, నాకు నచ్చింది నన్ను చేసుకొని ప్లీజ్ నేను పెట్టుకుంటాను నీకు తిను అని చెప్పి ఇంకా శక్తి పెడతా ఉంటే వల్లి లోపల బావ నా మీద చాలా ఇష్టం పెంచుకుంటున్నాడు, కానీ ఇది ఎక్కడి దాకా వెళ్ళిద్దో ఏమో, కానీ బావ ఇంతలా లవ్ చేస్తుంటే నాకు కూడా చాలా బాగుంది, ఈ లవ్ నాకు జీవితాంతం కావాలి అనిపిస్తుంది, కానీ కష్టం కదా, కానీ అన్ని హోప్స్ పెట్టుకోవడం వేస్ట్ కదా అని చెప్పి వాళ్ళ బావని చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పంటే ఏమి లేదు బావా అని చెప్పంటే సరే తిను అని చెప్పి తినిపిస్తాడు, బావా చాలు చాలా ఎక్కువైంది అన్నాక సరేనే అని చెప్పి వాళ్ళ బావ నేను తింటానే అని చెప్పి ఇంకా తింటూ ఉంటే అలానే చూస్తూ ఉండిద్ది, బావా దేవుడు నువ్వు ఇంత ప్రేమ చూపిస్తున్నావు కదా, ఈ ప్రేమ నిజంగా నాకు ఇస్తాడంటావా, మళ్ళీ నువ్వు మనసు మార్చుకుంటే అయినా నీకు నేను సెట్ కానులే బావా, ఏదో నీకు హెల్ప్ చేశాను నేను మోసపోయాను అన్న బాధలో అమ్మ నాన్న కూడా ఎలాగో లేదు, అందుకే నువ్వు నా మీద జాలిపడి ఇంత ప్రేమ చూపిస్తున్నావు, తర్వాత నీ లైఫ్లోకి ఎవరొకళ్ళు వచ్చాక నువ్వు నన్ను మర్చిపోతావులే బావా,
అయినా ఏముంది, నేనంత బాధపడకూడదు. నువ్వు నా బావవే కదా, నువ్వు బాగుంటే చాలు నాకు అని చెప్పి శక్తి వంక చూస్తా వల్లి మనసులో అనుకుంటూ ఉండిద్ది. ఏంటే మనసులో చాలా చాలా అనుకున్నట్టున్నావు, తిట్టుకుంటున్నావా? వీడు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడని అనేసరికి చచ్చా లేదు బావా అన్నాక, సరే నేను కూడా తినేసి అయిపోయింది అని చెప్పి, ఇదిగో గులాబ్ జామ్ నీకు ఇష్టం కదా అందుకే తెప్పించా అని చెప్పి స్పూన్స్తో పెడతా ఉంటే, చాలా బాగుంది బావా అని చెప్పంటే, నీకన్నా ఏం స్వీట్గా ఏం లేదే అని చెప్పి ఇంకా తను కూడా తింటూ ఉంటాడు. ఇంకా మరి కూల్ డ్రింక్ తాగుతావా అని చెప్పంటే, బావా ఒకేసారి ఇన్ని ఐటమ్స్ నాకు వద్దులే కానీ స్వీట్ తిన్నానుగా, ఇంకా చాలు డైట్ అయ్యింది అని చెప్పన్నాక, సరేనే అని చెప్పి తను కూడా ఇంకా మొత్తం తీసి కవర్లో వేసి, నేను కూడా మాటల్లో పడి చాలా తినేసా. అయినా తినాలి కదా, నైట్ మొత్తం నిద్రపోకుండా నీతో కబుర్లు చెప్తూ ఉండాలంటే చాలా కష్టం కదా, ఓపిక ఉండాలి కదా మనిషికి అని చెప్పి ఇంకా తను 3/4 షార్ట్ తీసుకొస్తాడు కదా, అది వల్లి వేసుకునేది. ఆ వెన్నెల్లో వల్లి ఇంకా తెల్లగా ఉండిద్ది కదా, ఆ షార్ట్ కొంచెం దాకా వచ్చేసరికి ఇంకా షార్ట్ వెంక ఆ కాళ్ళ వెంక చూస్తూ ఉంటే, ఇంకా తను ఆ బెడ్షీట్ తీసుకొని ఎమ్మటిని కాళ్ళ మీద వేసేసేసరికి, ఏంటే నేనేమైనా దిష్టి పెడుతున్నాను అనుకున్నావా అని చెప్పంటే, మరి అలానే చూస్తున్నట్టుంది బావా అని చెప్పనిద్ది వల్లి. ఏం కాదు అని చెప్పి ఇంకా బెడ్షీట్ లాగేసి, ఏం దిష్టి ఏం పెట్టట్లేదు కానీ బాగున్నాయి కాళ్ళు, అందంగా ఉన్నాయి అని చెప్పి ఇంకా చెయ్యేసేసరికి ఇంకా తను నెట్టేసిద్ది. ఏంటే చెయ్యేస్తే ఫీలింగ్ వస్తుందా? ఇప్పుడే తిన్నాగా, అప్పుడే చేయలేనులే, ఒక్క అరగంట ఆగు చేద్దామన్నాక, బావా ప్లీజ్ నేను చేద్దామని అన్నానా, ఎందుకు అలా అనుకుంటున్నావు అని చెప్పి ఇంకా వల్లి కూడా బాధపడుతూ ఉండిద్ది. సరేలే అని చెప్పి ఇంకా ఆ బెడ్షీట్ తీసేసి తను ఆ కాళ్ళ మీద పడుకుంటాడు. బావా ఏంటి ఇలా పడుకున్నావు అని చెప్పంటే, జస్ట్ పడుకున్నానే, ఏం చేయలేదు, నిన్ను ఏమి చేయమని కూడా అనలేదు కదా, ప్లీజే పడుకుంటాను ఒక్క 5 నిమిషాలు. నీ కాళ్ళ మీదేగా పడుకుంది, నీ మీద ఏం పడుకోలేదు కదా, కాళ్ళ మీద పడుకుంటే ఏం కాదులే, అయినా నా తల అంత బరువుందా అని చెప్పి అంటూ ఉంటే, బావా అది కాదు, నాకు ఏదోలా ఉంది, లేవచ్చు కదా అని చెప్పంటే, దాన్నే తెలుగులో ఫీలింగ్స్ రావడం అంటారు అని చెప్పంటే, చచ్చ అలాగేమి లేదు కానీ షార్ట్ చాలా చిన్నగా ఉంది, మరీ ఇలా పడుకోవడం బాగాలేదు అన్నాక, చిన్నగా ఉండాలనే కదా, కావాలనే అదే తెచ్చాను, పెద్దగా ఉండాలని అయితే తీసుకోలేదులే, చాలా బాగుంది, నాకు కన్వీనియంట్గా ఉంది, నాకు నచ్చినట్టుంది, అది చాలే అని చెప్పి ఇంకా రివర్స్లో తిరిగి ఆ తొడల మీద ముద్దు పెడతా ఉంటాడు. బావా ప్లీజ్ ఇంకా చాలు ఆపే అని చెప్పన్నాక, సరే మరి నువ్వు నా ఒళ్ళో పడుకో అని చెప్పి వల్లిని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని ఇంకా వల్లి కాళ్ళ మీద చేతులేస్తా, చెప్పు ఇంకేంటి అని చెప్పంటా ఉంటే, నువ్వు అలా అలా చేతులేసి ఇంకేంటి వల్లి అని చెప్పి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి చెప్పు, నువ్వే ఇలా చేస్తూ ఉంటే నాకేం మాటలు రావట్లేదు, నార్మల్గా ఉండొచ్చు కదా అని చెప్పంటే, నార్మల్గా అంటే నీ మీద ఉండాలి, ఇప్పుడే తిన్నాం కదా, అప్పుడే నీ మీద ఉంటే నీకు చాలా కష్టంగా ఉండిద్దని ఆలోచిస్తున్నా, మరి అలా ఉండమంటే ఓకేనే ఉంటాను, ఓకేనా మరి పడుకో, ఉంటాలే నీ మీద పడుకుంటా అన్నాక, బావా ఎప్పుడూ అదేనా బావా అంటే, మరి దానికోసమే ఇంత కష్టపడి తీసుకొచ్చాను, ఇంత కష్టపడి అరేంజ్మెంట్స్ చేశాను, ఈ ఒక్క నైటే కదే
ప్లీజ్ వల్లి అని చెప్పి ఇంకా శక్తి అంటూ ఉంటే ఇంకా వల్లి కూడా ఏం మాట్లాడదు. అయినా ఒళ్ళో పడుకున్న దానివి పడుకొని మాటలు చెప్పాలే కానీ ఇలాంటి డిస్కషన్ పెట్టొద్దు వల్లి. అసలు నువ్వు ఏమైనా క్వశ్చన్స్ని మింగావా? అసలు క్వశ్చన్ బ్యాంక్ లాగా నాన్ స్టాప్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటావు ఏంటి వల్లి అని చెప్పి ఇంకా శక్తి అంట సరే 1/2 అవర్ అయిపోయింది అని చెప్పంటే ఇంకా వల్లి ఒళ్ళో నుంచి లేస్తూ ఉండిద్ది. చూసావా నీకు కూడా పడుకోవాలనిపిస్తుంది, అందుకే ఒళ్ళు ఎమ్మటనే లేచావు టైం చెప్పిన కానీ అనేసరికి బావా ప్లీజ్ లోపలికి వెళ్దాం, ఇంకా చాలే ఇక్కడ అన్నాక వెళ్దామే షార్ట్లో కూడా ఒక్కసారి ఇక్కడ మంచిగా చేశాక లోపలికి వెళ్దాం, ఒక మెమరీ ఉండాలి కదా షార్ట్ మీద కూడా నాకు అని చెప్పంటే అసలు నీకు సిగ్గు లేదు, ఎవరైనా చూస్తుందన్న భయం కూడా లేదు అంటే ఎవరు చూస్తారే, ఆయన చూస్తే ఉంది నేను నిన్ను పెళ్లి చేసుకుంటా కదా దానికి సిగ్గుపడాల్సిందేముంది అన్నాక ఏంటి బావా పెళ్ళి అంటున్నావు అని చెప్పంటే అవును మరి నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పనేసరికి సరేలే ఇప్పుడు బాధలో ఉన్నాడు, నేను హెల్ప్ చేశాను అనుకుంటున్నాడు అందుకే ఇలా అంటున్నాడు, రేపు అత్తమామకు చెప్తే వాళ్ళు వద్దంటారు ఎలాగో అప్పుడు లైట్ తీసుకుంటారులే, నేను కూడా ఎందుకు డిస్కస్ చేసి మూడ్ ఆఫ్ చేయడం అని చెప్పి వల్లి కూడా సైలెంట్గా ఉండిద్ది. ఏం వల్లి డౌట్ ఉందా నా మీద? సరే ఇప్పుడే తాళి కట్టేనా, రేపే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామా చెప్పు, ఏం చేస్తే నమ్ముతావో చెప్పవే ఈ శక్తిని, ఏం చేసి నిరూపించుకోవాలి నేనంటే అని చెప్పి శక్తి అంటుంటే అదేం లేదు నువ్వేం చేయొద్దు ఓకేనా వెళ్దాం పదా లోపలికి అని చెప్పి వల్లి మాట్లాడుతూ ఉండిద్ది. వల్లి ప్లీజ్ ఒక్కసారి అని చెప్పి ఇంకా షార్టు టీషర్టు తీసేసి ఇంకా క్లోజ్ అవుతూ ఉంటే బావా ఎప్పుడు ఇంకా అంత రూడ్గానే ఉంటావా, ఇంకా నార్మల్గా ఉండవా నువ్వు అని చెప్పి ఇంకా అంటూ ఉండిద్ది. నీకు నేనంటే ఇష్టమే, కావాలని ఎందుకు దూరం పడుతున్నావు, నిన్ను ఎలా ఉన్నావే అలా ఉండొచ్చు కదా అని చెప్పి ఒక్కసారి ఉండవే ప్లీజ్ నా బంగారం కదా అని చెప్పి ఇంకా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే సరే అని చెప్పి ఏం మాట్లాడకుండా సైలెంట్ ఉండిద్ది. నువ్వు సైలెంట్గా ఉన్నా చాలే నా పని నేను చేసుకుంటా అని చెప్పి ఇంకా తను గట్టిగా కలిసాక చాలు బావా అని చెప్పన్నాక సరే మరి పడుకో అని చెప్పి ఇంకా అలానే బెడ్షీట్ కప్పి ఇద్దరు పడుకుంటారు. పడుకున్నాక ఇంకా 4ంటికి అలా అలారం మోగిద్ది. అలారం మోగాక ఇంకా వల్లి అంటే బావా అని చెప్పి అనిద్ది. రా కిందకి వెళ్దాం అని చెప్పి ఇంకా తీసుకొని కిందకి వెళ్తాడు. కిందకి వెళ్ళాక బావా ఇంటికి వెళ్దామా అని చెప్పంటే చాలా టైం ఉంది ఇంటికి వెళ్ళడానికి, చీకట్లో వెళ్ళి ఏం చేస్తావు పడుకుందాం పదా అని చెప్పి ఇంకా రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ వేయడం మర్చిపోతాడు. వల్లి కూడా మర్చిపోయింది. ఇంకా అలానే వెళ్ళి ఇంకా బెడ్ మీద పడుకున్నాక ఏసీ చాలా ఎక్కువ ఉంది బావా ఏసీ తగ్గించవా అని చెప్పంటే చాలా కూల్గా ఉంది కదా అని చెప్పి బెడ్షీట్ కప్పి నన్ను హక్ చేసుకొని పడుకుంటే వేడి తగ్గిద్ది. అయినా బట్టలు ఎందుకే నేనున్నాక నన్ను కప్పుకోవాలే కానీ అని చెప్పి ఇంకా శక్తి కూడా వల్లిని అలానే హక్ చేసుకొని పడుకుంటాడు. ఇంకా ఈ వాచ్మెన్ ఏం చేస్తాడంటే శక్తి వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తాడు. మేడం శక్తి సారు ఇక్కడికి వచ్చారు అని చెప్పనేసరికి ఇంకా వాళ్ళ మమ్మీ షాక్ అయ్యిద్ది. ఏంటి శక్తి వచ్చాడా అన్నాక అవును మేడం ఎవరో అమ్మాయి కూడా ఉంది అంటే అమ్మాయి ఎవరో కాదు నా మేనకోళ్ళే అని చెప్పన్నాక ఓ సారీ మేడం అదే మేడము అను సారీ ఇద్దరు వచ్చారు కానీ సార్కి బాగోలేదు కదా అందుకే మీరు చెప్పలేదంటారేమోనని చెప్పాను. నైట్ అనంగా వచ్చారు, ఇంకా మనుషులేం ఉలుపు లేదు పలుపు లేదు, ఈ పాటికి వెళ్ళిపోవాలి మరి ఇంకా ఏం వెళ్ళలేదు అన్నాక ఇంకా లక్ష్మి ఆలోచిస్తా సరేలే నేను వస్తున్నా నువ్వేం అటు వెళ్ళకులే వాడికి మళ్ళీ కోపం వచ్చిద్ది నేను వచ్చాక నేను చెప్తాను
ఏం చేస్తున్నాడో అని చెప్పి ఇంకా లక్ష్మి ఏమనుకునేదంటే అసలే వాళ్ళు చిన్నపిల్ల, వాడు సూసైడ్ అంటున్నాడు, వాడు ఏమైనా చేసుకున్నాడో ఏంటో, లేకపోతే ఇది పడుకుందో లేదో ఒకసారి వెళ్ళాలి, అసలు ఇంటికి తీసుకెళ్లకుండా అక్కడేం చేస్తున్నాడు అని చెప్పి లక్ష్మి వాళ్ళ ఆయనకు చెప్పకుండా డ్రైవర్ని తీసుకొని ఫోన్ చేసి హైదరాబాద్గా వచ్చేసింది. ఆమె వచ్చేసరికి 5:30 అయ్యింది. 5:30 అయ్యాక ఇంకా అప్పుడే శక్తి పడుకోకుండా వాళ్ళ నుంచి చూస్తా ఇంకా టీషర్టు అది తీసేసి ఇంకా మీద పడుకొని కిస్ పెడతా ఉంటే వాళ్ళు ఏమో నిద్రలో, బావా ఇప్పటికే చాలాసార్లు అయింది, ఇంకేంటి బావా అని చెప్పి పడుకోవచ్చు కదా ప్లీజ్ బావా అని చెప్పి ఇంకా శక్తిని హక్ చేసుకొని మాట్లాడుతూ ఉండేసరికి ఆ మాటలు లక్ష్మి వినిద్ది. ఇంకా డోరు చప్పుడయ్యేసరికి ఇంకా శక్తి కూడా షాక్ అయిపోయి ఇంకా వెళ్ళి పడుకో, నేను ఇప్పుడే వస్తాను, వాటర్ తాగొస్తాను, నువ్వు పడుకో అని చెప్పంటే సరే బావా అని చెప్పి ఇంకా వల్లి కూడా బెడ్షీట్ కప్పుకొని పడుకున్నాక ఇంకా శక్తి టవల్ మీద ఇంకా బయటకు వస్తాడు. ఎవరు అని చెప్పి బయటకు వచ్చి డోర్ పెడితే వాళ్ళ మమ్మీ. ఇంకా షాక్ అవుతాడు. ఏంటిరా నువ్వు, అది వల్లి, అంజలి కూడా కాదు, అది నీకన్నా ఎంత చిన్నదిరా, దాంతో ఏంటిరా అని చెప్పంటే అమ్మ నాకు వల్లి కావాలి అని చెప్పంటాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నిన్నే కదరా ఎవరో ఒక అమ్మాయి మోసం చేసిందని సూసైడ్ చేసుకున్నావు, ఈ 2 రోజుల్లో వల్లినా, ఏంటిరా నువ్వు, అసలు నువ్వు అమ్మాయిని మోసం చేసావా, అమ్మాయి నిన్ను మోసం చేసిందా అనేసరికి అమ్మ ప్లీజ్ నేను చచ్చిపోదామని అనుకున్నా, కానీ వల్లి నా దగ్గరకు వచ్చి బావా నీకు అమ్మాయి మీద కోపం ఉంది, అమ్మాయిని చంపేయాలనిపిస్తుంది కదా, అమ్మాయిని కొట్టాలనుకుంటే నన్ను కొట్టు బావా, తిట్టాలనుకుంటే నన్ను తిట్టు, ఆ కోపం నువ్వు తీర్చేసుకో బావా అని చెప్పి అంటే నేను నా లవర్ని ఇంకా వల్లిలో చూసుకొని ఇంకా కొట్టానమ్మా, బాగా కొట్టాక ఇంకా నేనే తర్వాత దగ్గరకు తీసుకొని వల్లిని పట్టుకొని ఇంకా గట్టిగా కలిసేసాను నైట్ చాలాసార్లు. నేను బాధలో ఉన్నానని వల్లి ఏం మాట్లాడలేదు, ఏం అనలేదు కూడా, అందుకే ఇంకా దానికి అంత జ్వరం వచ్చింది ఉదయాన్నే. సరేలే ఇంకా అందుకే అది అంత భయపడుతుంది నన్ను చూసి. తర్వాత ఇంటికి వచ్చాను, నాకు ఇంకా నన్ను కాపాడింది కదా, అదిగాక నేను ఏం చేసినా ఏమనలేదు, నేను బతుకుండాలని కోరుకుంది, అందుకే దాని మీద చాలా ఇష్టం పెరిగిపోయింది, అందుకే మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చా. మళ్ళీ అది నాయనమ్మ దగ్గరికి వెళ్తే ఎప్పుడు నన్ను కలిసిద్దో లేదో, మళ్ళీ మా ఇద్దరికి ప్రైవసీ దొరికిద్దో లేదో, అందుకే ఈ నైట్ దాంతో ఉందాం అనుకున్నా, అలానే ఉన్నాను అని చెప్పి అనేసరికి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, అసలైనా నిన్ను చేస్తే అంజలికి చేసుకోవాలనుకున్నాడు మీ నాన్న, నువ్వు వల్లి అంటున్నావు ఏంటిరా, ఇప్పుడు ఏంటి విషయం అన్నాక అమ్మ నువ్వేం చెప్పావు, నానేం చెప్పాడు, నాయనమ్మ ఏం చెప్పింది, నువ్వెవరిని ఇష్టపడితే వాళ్ళని ఇచ్చేస్తాము, అమ్మాయిని మర్చిపోదా అని అన్నారు, నేనేమి నిశ్చయమంటున్నానా, లేదు కదా అని చెప్పనేసరికి వల్లిని కూడా వాడుకొని వదిలేస్తావన్నమాట అంటే అమ్మ ప్లీజ్ నువ్వు అలా మాట్లాడకు, వల్లి అంటే నాకు చాలా ప్రాణం, అది లేకుండా నేను ఉండలేను, నేను దాంతోనే ఉంటా, కానీ అది చిన్నపిల్ల కదా, ఒక 1 or 2 years టైం ఇద్దాం అనుకుంటున్నా, అంతలోకి అంజలి మ్యారేజ్ అయిపోయిద్ది, ఇంకా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను దాన్ని బలవంతంగా చేసుకుంటా, దాంతో నేను ఈ 2 daysలోనే చాలాసార్లు కలిసా, ఇంకా అది నేను ఒకటే అమ్మ ప్లీజ్ నువ్వేం అనుకోకు, నేను ఇంత ఓపెన్గా చెప్తున్నానని, నువ్వు నాన్నకు కానీ ఎవరికి కానీ చెప్పకమ్మా, టైం వచ్చినప్పుడు అన్నీ నేనే చూసుకుంటా, నీ కొడుకు ఇంకా సూసైడ్ చేసుకోడు, అంజలి అంటావా వేరే వాడికి ఇచ్చి నేనే చేస్తాను, వల్లి నన్ను మోసం చేయదు, మోసం చేస్తే నేనే వల్లిని చేయాలి అని చెప్పి అమ్మ అని చెప్పి ఇంకా తీసుకెళ్ళి సోఫాలో కూర్చోపెట్టి అమ్మ నిజంగా ఆ రోజు నేను చనిపోదాం అనుకున్నానే, అది వచ్చి బావా చనిపోవడం కరెక్ట్ కాదు బావా, అమ్మ నాన్న లేక నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా, అత్తమామకి నువ్వు తప్ప ఎవరు లేదు బావా, మాకు కూడా నువ్వే ఉన్నావు కదా,
నువ్వు లేకపోతే మాకెవరు చూసుకుంటారు బావా అని చెప్పి నన్ను పట్టుకొని ఏడ్చిందమ్మా పిచ్చిది. అందుకనే నైట్ నేను దాన్ని ఎంత హర్ట్ చేసినా కానీ ఎవ్వరికేం చెప్పలేదు. కనీసం నన్ను తోసేయని కూడా తోసేయలేదమ్మా. అదంత బంగారం అని చెప్పంటే, మరి దానికి ఏమైనా వస్తే ఏమైనా జరిగితే ఏంటిరా పరిస్థితి, ఊళ్ళో పరువు పోయిద్ది అని చెప్పంటే, అప్పుడు నేను నా దగ్గరికి తెచ్చేసుకుంటాను, మన ఇంట్లో ఉండిద్ది, అప్పుడు సడన్గా పెళ్లి చేసేసుకుంటాను. అయినా ఏం కాదులే అమ్మా, ఏం రాదులే, అయినా నేను చూసుకుంటా, నేను ఇంకా సూసైడ్ ఏం చేసుకోను. వల్లిని చూస్తా, నేను బతికేస్తా. వల్లి కోసం ఇంకా నేను చాలా చెయ్యాలి. దానికి చాలా డ్రీమ్స్ ఉన్నాయి అమ్మా. ఒక 2 years చదువుకున్నాక ఇంకా నేను తెచ్చేసుకుంటా దాన్ని అని చెప్పంటే, ఇంకా లక్ష్మి కూడా సరేరా నీ ఇష్టం, కానీ ఒక్కటి ఆలోచించు, అది చిన్నపిల్ల, అది ఏమనట్లేదని చెప్పి దాన్ని ఎలా పడితే అలా చేయకురా. చిన్నపిల్ల కదా, పాపం అమ్మ నాన్న లేనిది, దానికి కూడా మనసు గాయపడితే అది కూడా నీలాగా ఏమైనా డెసిషన్ తీసుకుంటే ఆడపిల్ల ఏడుపు మంచిది కాదురా అని చెప్పి ఇంకా లక్ష్మి చెప్తా ఉంటే, అమ్మ అది నాకు ప్రాణం అమ్మా, నేను చనిపోకుండా నన్ను కాపాడింది, నేను దాన్ని వదిలిపెట్టను. అది నన్ను వదిలిపెట్టాలనుకున్నా నేను దాన్ని చంపేస్తాను. నువ్వు వెళ్ళమ్మా, అది లెగిస్తే అందరికీ తెలిసిందని చెప్పి బాధపడిద్ది, మళ్ళీ నన్ను జన్మలో దగ్గరికి రానివ్వదు. మళ్ళీ నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మాకు ప్రైవసీ ఉండదు కదా, అందుకే ఇలా తీసుకొచ్చా. వెళ్ళిపోతా, 9కి దాన్ని తీసుకొని వెళ్ళిపోతాలే. వెళ్ళిపోయి వదిలేసి ఇంకా రావడమేగా నా బతుకు. ఇంకా దాన్ని కలిసేది ఉండదు, ఏం చేసేది ఉండదు. ఉన్న 2 hours అయినా దాన్ని చూసుకొని ఉంటానమ్మా, వెళ్ళమ్మా అన్నాక, సరేలే నీ ఇష్టం, జాగ్రత్త అని చెప్పి వాళ్ళమ్మ వెళ్ళిపోయింది. ఇంకా వెళ్తా వల్లి చిన్నదేనా అంత బాగా ఆలోచించింది. కానీ ఈడు ఏంటో అసలు దాన్ని అలా చేయడం ఏంటి, పాపం చిన్నపిల్ల, ఏమైనా అయితే అసలు అత్తయ్య బతకనిచ్చిద్దా మమ్మల్ని అని చెప్పి, వాడు చూసుకుంటాడులే అయినా ఏం కాకుండా, అయినా వాళ్ళిద్దరు బాగానే ఉంటున్నారుగా, చూద్దాం ఏం జరిగిద్దో అని చెప్పి లక్ష్మి కూడా భయంగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక ఇంకా శక్తి లోపలికి వచ్చి ఇంకా వల్లిని చూసి, ఎంత ముద్దుగా ఉన్నావే, షార్ట్ నీకు చాలా బాగుంది అని చెప్పి ఇంకా మొత్తం కాళ్ళ మీద కిస్ పెడతా ఉంటే, ఇంకా వల్లి లేచి, బావా మళ్ళీ స్టార్ట్ చేసావా అని చెప్పంటే, మరి ఏం చేయనే, నానమ్మ దగ్గరికి వెళ్ళాక నీకు నాకు ప్రైవసీ ఎప్పుడు ఉండిద్దో ఏమో, నువ్వు మళ్ళీ నాకు దొరుకుతావో లేదోనే, ప్లీజ్ అని చెప్పి ఇంకా మళ్ళీ 2 times కలిసాక, బావా నేను వెళ్ళి బాత్ చేసి వస్తా అని చెప్పంటే, నేను రానా చేపినా అని చెప్పంటే, ప్లీజ్ బావా నాకు ఓపిక లేదు, ఫీవర్ వచ్చినట్టుంది అని చెప్పంటే, ఏంటి నీకు రోజు ఫీవర్ వచ్చిద్దా అని చెప్పంటే, మరి నువ్వు చిన్నగా చేస్తున్నావా చెప్పు, నాకు పెయిన్స్ వచ్చేలా చేస్తున్నావు అని చెప్పి వల్లి కూడా ఏడుస్తూ ఉండిద్ది. అయ్యయ్యో ఏడవకు, ట్యాబ్లెట్ ఉందిగా వేస్తా, వెళ్ళి స్నానం చేస్తాపో అని చెప్పి ఇంకా వల్లిని పంపించాక ఇంకా తను మొత్తం ఫ్రెష్ అయ్యి వేరే బాత్రూంలో తను కూడా అన్నీ రెడీ చేసి ఇంకా అన్నీ కవర్లో పెట్టేసి అన్నీ డస్ట్బిన్లో వేసేసి వల్లి డ్రెస్సులు ర్యాక్లో పెట్టేస్తాడు. ఏంటి బావా డ్రెస్సులు ర్యాక్లో పెట్టావు, నాకు ఇయ్యవా అని చెప్పంటే, ఏం చేస్తావే అని చెప్పంటే, హాఫ్ శారీ నేను వేసుకుంటాను, మరి షార్ట్ అంటే షార్ట్ వేసుకోలేనులే అని చెప్పంటే, అందుకనే లోపల పెట్టా అంటాడు. అది హాఫ్ శారీ అంటే, అది నీకు చాలా బాగుంది బంగారం, నా ముందే వేసుకోవాలి, ఎవరి ముందేనా వేసుకుంటే నీకు దిష్టి తాకిద్ది, అయినా సడన్గా అంజలికి తీసుకెళ్ళకుండా నేను తీసుకెళ్ళానని తెలిసిందనుకో, నాయనమ్మ అడిగే 100 ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను అని చెప్పనేసరికి, అది నిజమే బావా, నేను ఆలోచించలేదే, సారీ అని చెప్పి వల్లి చెప్పిన కానీ, సారీ ఎందుకే, నేనే నీకు సారీ చెప్పాలి, అయినా నిన్ను గట్టిగా మంచిగా చూసుకునే ఛాన్స్ రావట్లేదే,
వస్తే మాత్రం ఒక లెవెల్లో చూసుకుంటా అని చెప్పంటే, అవునా చాలే కానీ ఇంక పద అన్నాక, సరే ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పి ట్యాబ్లెట్ వేయించి, టీ తాగవే ముందు, నా బ్రెయిన్ పని చేయట్లా, ముందు ట్యాబ్లెట్ వేసాను అని చెప్పి ఇంకా టీ ఇచ్చాక, అమ్మయ్య ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది అని చెప్పనిద్ది మళ్ళీ. అవునా సరేలే రా వెళ్దామని చెప్పి ఇంకెళ్తా ఉంటే, అట్లీస్ట్ డ్రైవ్ చేసేటప్పుడన్నా నా చేతిని పట్టుకోవచ్చు కదా, ఎందుకు దూరంగా అటువైపు ఫేస్ తిప్పుతావు? ఓ మర్చిపోయాను, నైట్ పూటే కదా నన్ను దగ్గరికి లాక్కొని హక్ చేసుకొని నేను ఎంత బాగా పెయిన్ తెప్పించినా నన్ను వదలకుండా పట్టుకొని ఉంటావు. మార్నింగ్ పూట నీకు డెవిల్ వస్తాడు అనుకుంటా కదా, అందుకే నన్ను చూసి భయపడి దూరంగా వెళ్ళిపోతావు అనేసరికి ఇంకా వల్లి కూడా నవ్వేసిద్ది. అదేం లేదు బావా, నువ్వంటే నాకు భయం అని చెప్పంటే, అబ్బో భయమా, మరి నైట్ పూట ఎందుకే అంత సపోర్ట్ చేస్తావు అనేసరికి, ఏమో బావా నాకు తెలీదు అని చెప్పంటే, దాన్నే ఇష్టం ప్రేమ అంటారు, నా ప్రేమ నీకు చూపిస్తానులేవే తట్టుకోలేవు అన్నాక, ఏం వద్దులే బావా అని చెప్పి ఇంకా వల్లి కూడా అంటూ ఉండిద్ది. ఇల్లు వచ్చేసిందే, నార్మల్గా ఉండు, నేను నార్మల్గానే ఉంటా అనేసరికి, బావా నాకు నీ మీద ఏం హోప్స్ లేవు, నేను నీ గురించి ఎవ్వరికి తప్పుగా చెప్పను, నువ్వు భయపడకు బావా అని చెప్పనేసరికి ఇంకా శక్తి పిలిచి, ఏం మాట్లాడుతున్నావు, నేను భయపడేదేంటే, అయినా నేనే నా మీద హోప్స్ పెట్టుకోమని నీకు చెప్తున్నా, హోప్స్ పెట్టుకో, వల్లికి శక్తి ఉన్నాడు అని గుర్తుపెట్టుకో అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అంజలి వచ్చింది. బావా వచ్చేసారా, ఏంటి ఇంత లేట్ అయింది అన్నాక, ఏం చేద్దాం టైం బాగోలా, నా టైం ఎప్పుడు బాగోలేదులే అంజు అన్నాక, సరే బావా మరి నాకేం తెచ్చావు అని చెప్పి అంజు అడుగుతూ ఉంటే, నీకు చాలా తెచ్చానే, ఇదిగో అక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ వాచ్మెన్తో కోపించా, ఈ ఫ్రూట్స్, ఇదిగో స్వీట్స్ అని చెప్పి స్వీట్స్ మిగిలినవి అన్నీ పట్టుకొని వస్తాడు. ఇంకా అవన్నీ ఇస్తే స్వీట్స్ ఇంకా ఫ్రూట్స్ అన్నీ తీసుకునింది. ఈ ఫ్లవర్స్ ఏం పాపం చేశాయే, తీసుకో, నీకోసమే మన తోటలో అన్నాక, నాకు ఫ్లవర్స్ నచ్చవు బావా, ఇదిగో వల్లి ఉందిగా పెద్ద జడే కదా దానికి, అది పట్టుకునేదిలే దానికి అన్నాక, ఫ్లవర్స్ కూడా నచ్చిన వాళ్ళు ఉంటారా వల్లి అని చెప్పి వల్లిని చూస్తే, అక్కకి నచ్చవులే బావా అని చెప్పి ఇంకా వల్లి తీసుకొని నేను పెట్టుకుంటాను అంటే, నేను పెట్టుకున్నావు కదా అలా పెట్టుకో, నడుము కింద దాకా పెట్టుకుంటే నువ్వు అలా అలా నడుస్తూ ఉంటే పూలు పెట్టుకొని చూడ్డానికి బాగుండిద్ది, మహాలక్ష్మిలాగా ఉంటావు అనుకో, కానీ అందంగా కూడా ఉంటావే అని చెప్పి వాళ్ళ బావ చెప్తా ఉంటే, బావా మనం ఇంటికి వచ్చాం గుర్తుపెట్టుకోవా అంటే, గుర్తుంది నేను నా లిమిట్స్లో ఉంటా, నువ్వు కూడా నన్ను మనిషిలాగా చూసి అప్పుడప్పుడు నా వైపు చూసి అప్పుడప్పుడు మాట్లాడితే నేను చాలా సంతోషిస్తా అని చెప్పి శక్తి మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ నాయనమ్మ వచ్చి, ఏంటిరా బయట మీ మాటలు లోపలికి రారా అన్నాక, వస్తున్నాం నానమ్మ అని చెప్పి శక్తి లోపలికి వెళ్తాడు. ఇంకా వల్లి కూడా ఆ ఫ్లవర్స్ అన్నీ తీసుకొని, ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, అయినా మా విలేజ్లో కూడా ఇన్ని పూలు దొరకవు, బావకి పూలు అంటే చాలా ఇష్టం అనుకుంటా, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసం పెట్టించాడేమో మొక్కలు అని చెప్పి ఆ ఫ్లవర్స్ అన్నీ తీసుకొని వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా ఫ్లవర్స్ కడతా కూర్చుంటే, ఏంటి నైట్ తిన్నారా లేదా అని పర్వతం అడిగితే, తిన్నాం అని చెప్పి ఇంకా శక్తి చెప్తా ఉంటాడు. ఏం తిన్నారా అంటే, సాంబారు, వాచ్మెన్ వాళ్ళ ఆవిడ సాంబార్ చేసింది, అదే పెట్టింది, అదే తిన్నాను అనేసరికి, అయ్యో సాంబార్ తిన్నారా, మంచిగా తిన్నారో లేదో, నేను లంచ్కి 2-3 వెరైటీలు వండుతానులే అని చెప్పి అంటూ ఉంటే వల్లి నవ్వేసి, అబ్బో బాబోయ్ ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఈ దుర్మార్గుడు అని చెప్పి నవ్వుతూ ఉండింది. ఇంకా శక్తి కూడా వల్లి వైపు చూసి అని చెప్పి అంటాడు. ఇంకా వల్లి ఫ్లవర్స్ అన్నీ కట్టుకొని ఫ్లవర్స్ పెట్టుకొని ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంకా శక్తి ఇంకా వల్లి వెంక చూస్తూ ఉంటాడు.
ఇంకా అంజు వచ్చి బావా ఏంటి నార్మల్ అయిపోయావా ఇంకా అంటే నార్మల్ అయిపోయా చెప్పు అని చెప్పంటే ఇంకా అంజు వచ్చి బావా మనం ఒక గేమ్ ఆడదామా అదేంటంటే అని చెప్పి ఇంకా గేమ్స్ గురించి చెప్తా ఉండిద్ది. ఇంకా శక్తి కూడా అంజలి మధ్యలే కదా ఇంకా గేమ్స్ ఆడుతూ ఉంటాడు. వల్లి అవి ఏం పట్టించుకోదు. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళిద్దరూ అందరు తినేస్తారు. తినేసాక పార్వతమ్మ తింటూ ఉంటే ఇంకా శక్తి వచ్చి కూర్చుంటాడు. ఏంటిరా ఏమైనా మాట్లాడాలా అంటే అదే నానమ్మ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా. అదే ఊళ్ళో కాలేజీలోకే కదా వాళ్ళని పంపేది అని చెప్పంటే అవునురా అని చెప్పనిద్ది. అదే ఎగ్జామ్స్కే వెళ్ళి రాసిద్దంట కదా అంటే అవునురా అంటే అది కాదు నానమ్మ మా ఊళ్ళో హాస్టల్ ఉంది, కాలేజ్ కూడా అక్కడే ఉంది. అక్కడ ఉందనుకో అక్కడే చదువుకొని అక్కడే ఉండి అక్కడే ఎగ్జామ్స్ రాసిద్ది కదా, ఇంటికి కూడా రావడం ఉండదు. పైగా అది ఆడపిల్లల హాస్టలు, నాకు తెలిసిన కాలేజీ, మగవాళ్ళు ఎవ్వరూ ఉండరు, మనం భయపడాల్సిన అవసరం లేదు. అది ఊళ్ళో మగవాళ్ళు బాగోలేదంట కదా, అందుకే భయపడి ఎవ్వరు పిల్లల్ని కాలేజీకి పంపట్లేదంట. విన్నాలే నేను కూడా అన్నాక అవునురా అందుకే నేను వల్లిని ఆపేశాను. ఎగ్జామ్స్ వరకు అది ఏడుస్తుందని ఏదో పంపిద్దాం అనుకుంటున్నా. కానీ ఇలా ఏం చదివిద్ది, చదివినా పాస్ అయిద్దో లేదో అంటే ఇంకా శక్తి కూడా అదే నాయనమ్మ నేను అంటున్నా. ఇక్కడ టీసీ తీసుకుంటాను, టీసీ తీసుకొని ఇయర్ ఎగ్జామ్స్ రాసేసినాక రిజల్ట్స్ వస్తాయి కదా, అప్పుడు టీసీ తీసుకొని వల్లిని మా ఊర్లో అదే సిటీలో నాకు తెలిసిన కాలేజ్ ఉందన్నాగా అక్కడ జాయిన్ చేపిస్తా. అక్కడ ఫైనల్ ఇయర్ చదువుకునేది. చదువుకున్నాక ఎగ్జామ్స్ అక్కడే రాసిద్ది. అక్కడ మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా వస్తాయి. కుదిరితే అక్కడే జాబ్ వస్తే అక్కడే జాబ్ చూసుకునేది. ఎలాగో నీ దగ్గర అంజు ఉంది కదా, నీకు భయం అంటే ఒకవేళ భయం వేస్తే నా దగ్గర ఉండు, ఎలాగో వల్లిని మా ఇంట్లో ఉండమన్నా ఉండదులే అన్నాక మీ ఇంట్లో ఎలా పడతారా, అయినా నువ్వు ఉండంగా నేను పెట్టను అంటే అబ్బో ఇంకా నేను దాన్ని చేసుకుంటానంటే ముసలిదే ఫస్ట్ పోయేటట్టుందిగా అని చెప్పి ఇంకా శక్తి కూడా అనుకొని అందుకే నానమ్మ నువ్వు ఒప్పుకోవని హాస్టల్లో పెడతాను అంటున్నా. ఎలాగో హాస్టల్ దగ్గర నా ఫోన్ నెంబరు నా ఫోటో ఇచ్చాను అనుకో, వాళ్ళు వెళ్ళాలన్నా రావాలన్నా నా పర్మిషన్ కావాలి, ఎవరు వచ్చినా నాకు ఫోన్ చేస్తారు. నేను చెప్పందే ఎవ్వరికి ఈవెన్ నిన్నైనా సరే వాళ్ళని చూడడానికి పంపదు, అంత స్ట్రిక్ట్గా ఉండిద్ది, నన్ను నమ్ము అంటే అవునారా అని చెప్పి పార్వతమ్మ అడుగుతూ ఉండిద్ది. అవును ఫీజు గురించి నువ్వేం ఆలోచించుకో, తక్కువేలే అని చెప్పంటే ఎంతరా అని చెప్పంటే ఎంతైతే నీకెందుకే, నాన్న కడతాడు. నీకెందుకు, నేను నాన్నతో మాట్లాడాను ఆల్రెడీ, నాన్న కడతానన్నాడు అంటే అవునా అని చెప్పి ఇంకా తన దగ్గర ఉన్న డబ్బా ఫోన్ తీసుకొని ఈశ్వర్ నాయుడికి కాల్ చేసిద్ది. ఒరే ఈశ్వరు, అదే వల్లిని మీ ఊళ్ళో ఉండే హాస్టల్లో పెట్టి చదివిస్తానన్నావంట కదరా, అదే శక్తి చెప్తున్నాడు అంటే శక్తి చెప్పాడమ్మా అని చెప్పి అనేసరికి అవునురా అంటే అవునమ్మా శక్తి చెప్పాడు నాకు, సరే జాయిన్ చేపిద్దాము మన ఇంట్లోనే ఉంచుదాం అని చెప్పి అన్నాను. హాస్టల్లో ఎందుకమ్మా, నా కోడలే కదా, నా ఇంట్లోనే ఉండిద్ది, అది అంజలి కన్నా చిన్నదే కదే, ఇంట్లో ఉంటే ఏమైంది అనేసరికి చిన్న పెద్ద అని కాదు, అలా ఉండకూడదు, నేను ఒప్పుకోను, హాస్టల్లోనే ఉండాలి అనేసరికి సరే హాస్టల్లోనే జాయిన్ చేపిస్తా, అది శక్తికి తెలిసిన కాలేజీ అని చెప్పి వాళ్ళ నాన్న శక్తి అన్నాడు కాబట్టి శక్తి బాధపడకూడదని వాడు ఏదో ఆలోచించి పాపం అమ్మ నాన్న లేని పిల్ల ఎగ్జామ్స్కి వెళ్ళి రాస్తానంటుందని బాధపడి అనుంటాడులే అని చెప్పి అనుకొని నేనే జాయిన్ చేస్తానమ్మా, ఫీజు ఎంతదా అంటే నీకెందుకమ్మా ఫీజు గురించి, నా కోడలు నాకు బాధ్యత ఉండదా, 1 సంవత్సరం నేను కడతాను లేవే అనేసరికి సరేనయ్యా మంచి నిర్ణయము, ఆడపిల్లలు లేకపోయినా కోడల్ని మంచిగా చూస్తున్నావు అన్న పేరు వచ్చిద్దిరా, అలానే అంజలికి వల్లికి ఎవరొక మంచి సంబంధం చూసి కన్యాదానం చేసావనుకో చచ్చి నీ కడుపుని పుడతానయ్యా అనేసరికి ఇంకా శక్తి నానమ్మ అంజలికి మంచి సంబంధం ముందు చూద్దాం, వల్లి గురించి తర్వాత ఆలోచించవచ్చులే అన్నాక అదేరా నేను చెప్తుంది అంటే నువ్వు
పెళ్ళిళ్ళ గురించి మర్చిపో. నాన్న నేను అంజలికి మంచి సంబంధం చూస్తాం అన్నాక, సరేనయ్యా నా బంగారం, నువ్వు నార్మల్ అయిపోయావురా, మంచిగా ఉండు ఇలానే నా బంగారం, నువ్వేరా మద్దల్ని చూసుకోవాలి, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నువ్వే ఫస్ట్ ఉండాలి అని చెప్పంటే, అవును నాయనమ్మ నేను మంచిగా చూసుకుంటా నా మద్దల్ని అన్నాక, సరేనయ్యా అని చెప్పి ఇంకా ఆమె వెళ్ళిపోయాక, సరే మరి నాయనమ్మ అది నాకు నిద్ర పట్టట్లేదే, ఒకవేళ పడుకున్నా తనే గుర్తొస్తుంది, ఏమైనా చేసుకోవాలి అనిపిస్తుంది, నాకేం అర్థం కావట్లేదే, పక్కన ఎవరైనా మనిషి ఉంటే ఆ మనిషితో మాట్లాడాలి, ఆ మనిషి నన్ను చూస్తున్నారే, ఏం చేసుకోకూడదు అనిపిస్తుంది, ఇప్పుడు ఒక్కడినే వెళ్ళి పడుకోవాలంటే ఎలానో ఉంది, ఎవరైనా వచ్చి మాట్లాడితే బాగుండిద్ది నాతో అంటే, అయ్యో నేను ఉదయం నుంచి మెలకుగానే ఉన్నానురా, నాకు నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి అంజు అని చెప్పంటే, నానమ్మ అని చెప్పి అంజు వచ్చింది. అంజు అది బావకి ఇలా బాగాలేదు కదమ్మా, బావతో కొంచెం సేపు మాట్లాడవే, బావ దగ్గరే పడుకో అన్నాక, అయ్యో బావ దగ్గర నానమ్మ నేను ఆల్రెడీ పడుకున్నాను, పిలిచేవాడిని లేచి వచ్చాను, నాకు కుదరదులే నానమ్మ, వల్లి ఉందిగా వల్లిని పంపిస్తానులే, అయినా బావ ఎప్పుడైనా అర్ధరాత్రి లేచాడనుకో నేను పడుకుంటే లెగవను, అదే వల్లి అయితే కాలు చప్పుడు విని లేచిద్ది, లేచి ఇంకా బావ ఏదైనా చేసుకోబోతున్నా ఎమ్మటనే పిలిచిద్ది, ఆపిద్ది, నేను వెళ్ళి ఏం చేయను ఈయన దగ్గరికి, అదే వల్లి అయితే చిన్నపిల్ల ఎవరు చూసినా ఏమనుకోరు, నాకు బావకి ఏజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది కదే, నేను వెళ్ళడం బాగోదు రూమ్లోకి అన్నాక, అది నిజమేలే అని చెప్పి వల్లి అని చెప్పంటే, ఏంటి నానమ్మ అని చెప్పనిద్ది, అదేనే మీ బావకి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అంట అంటే, పిచ్చి పిచ్చినా అంటే ఏంటి నాన్న అమ్మమ్మ అని చెప్పనిద్ది, అదేనే మీ బావకి ఇలా అమ్మాయి గుర్తొస్తుందంట, చచ్చిపోవాలనిపిస్తుందంట, ఎవరైనా మనిషి ఉంటే మాట్లాడితే ఆలోచనలు పోతున్నాయంట, వాడు ఎలాగో పడుకుంటాడు 2 నిమిషాలు మాట్లాడి, వాడు పడుకున్నప్పుడు నువ్వు పడుకో, వాడు లేచినప్పుడు నువ్వు లేవు, వాడు ఏమైనా చేస్తుంటే ఎమ్మటనే మమ్మల్ని అందరినీ పిలవాలి అనేసరికి, అమ్మమ్మ ఇప్పుడు బావ నార్మల్ అయిపోయాడు కదా, ఇంత అవసరమా అని చెప్పి అంటూ ఉంటే, ఇంకా శక్తి వచ్చి, పర్లేదు నాయనమ్మ, వల్లికి ఎప్పుడు నేనంటే ఇష్టం లేదు కదా, భయంగా తిరుగుతూ ఉండిద్ది, నన్ను చూస్తేనే దానికి ఇష్టం లేదు, పోనీలే నేను ఒక్కడినే పడుకుంటాను, నాకు భయం వేసినా పర్లేదు, నాతో ఎవ్వరు మాట్లాడకపోయినా పర్లేదు, నాకు ఏదనిపిస్తే ఆ టైంలో నా బ్రెయిన్ ఎటో తిరిగిపోతుంది, అది చేస్తాలే పర్లేదులే అని చెప్పి అంటూ ఉంటే, ఇంకా వల్లి సీరియస్గా చూస్తూ ఉండిద్ది, సీరియస్గా చూస్తే ఏంటి అని చెప్పి ఇంకా శక్తి కూడా సీరియస్గా చూస్తూ ఉంటాడు వల్లి సైడు, ఇంకా వాళ్ళ నాయనమ్మ, అది కాదమ్మా బావ కదా, ఏమైనా చేసుకుంటే ఏంటి, వాడికి బ్రెయిన్లో ఇలా థాట్స్ వస్తున్నాయి అంటే, మీకు బావ తప్ప ఎవరున్నారు చెప్పు, నేను ఎప్పుడు పోతానో నాకే తెలీదు, అత్త మామ ఎంతకాలం ఉంటారే, రేపు మీకున్న పెద్ద దిక్కు ఈడొక్కడే, వల్లి నేను చెప్పానని కాదు, నువ్వు చేప తీసుకెళ్ళి కింద పడుకోపో బావ రూమ్లో అని చెప్పన్నాక, అమ్మమ్మ నేను వెళ్ళను అమ్మమ్మ, అయినా నాకు కింద నడుము నొప్పి వస్తుంది అని చెప్పంటే, సరే మరి బావ పక్కన పడుకో పర్లేదులే, నువ్వు చిన్నదానివేగా, అయినా మీ బావ అంటే తండ్రి తర్వాత తండ్రి లెక్క అనేసరికి, ఇంకా శక్తి ఏమో, నాయనమ్మ ఏంటి అలా అంటావు, నాకు అంత ఏజ్ ఉందా అని చెప్పంటే, చిచ్చి అలా అనలేదు లేదా, మేనమామ కొడుకు కదా, అందుకే తప్పుగా అనుకోవద్దు అని చెప్పి అంటున్నా అన్నాక, ఇంకా వల్లి కూడా అవసరం లేదు నాయనమ్మ, నేను కింద పడుకుంటాలే చేప తీసుకొని వెళ్ళి, ఇంకా డిస్కషన్ వద్దు ఆపేయండి అని చెప్పి ఇంకా సీరియస్గా చేప తీసుకొని ఇంకా శక్తి రూమ్లోకి వెళ్ళిపోయాక ఇంకా శక్తి కూడా, సరే నాయనమ్మ పడుకో వెళ్ళి, గుడ్ నైట్ అని చెప్పి వాళ్ళ నాయనమ్మకి చెప్పి, అంజు గుడ్ నైట్ రా అంటే, గుడ్ నైట్ బావా పడుకో అంటే, నేను వచ్చేదాన్నే కానీ నేను పడుకుంటే లెగవను, అదే వల్లి అనుకో ఎప్పుడు లేచినా ఎమ్మటనే లేచేసిద్ది, అది పెద్ద దెయ్యం, కానీ దానికి నిద్రలో అన్నీ వినపడతాయి, ఎవరు ఏం మాట్లాడుకున్నా తెలిసిద్ది, దాని టాలెంట్ నీకు తెలియదు అన్నాక, అవును అమ్మ
అమ్మ నాన్న చెప్పారు, నాయనమ్మ చెప్పింది, దాని టాలెంట్ నేను చూసా అన్నాక సరే బావ బాయ్ గుడ్ నైట్ అని అంటూ ఉంటే ఇంకా శక్తి వచ్చి డోర్ పెడతా ఉంటే ఇంకా వల్లి కింద షాప్ వేసి దాని మీద బెడ్షీట్ వేస్తూ ఉంటే వెనకాల నుంచి వచ్చి హక్ చేసుకొని ఎందుకే కింద పక్క టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు చెప్పు, ఎందుకు ఇంత యాక్షన్ చేస్తున్నావు వల్లి, ఛాన్స్ వచ్చినప్పుడు రావాలి కదా బావ దగ్గరికి అని అంటే ఇంకా వల్లి కూడా ఇంకా శక్తి షర్టును పట్టుకొని మంచం మీదకి తోసేసి అసలు ఇంకా శక్తి మీద అటొక్కాలు ఇటొక్కాలు వేసి కూర్చొని బావా అసలు నువ్వు మనిషివేనా, ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా, ఏమనుకుంటారు బావా, ఒక్కరోజు అంటే ఛాన్స్ వచ్చింది, ఏదో చేసావు, నిన్ననుకో దేవుడు ఛాన్స్ ఇచ్చాడు, కాదు నువ్వే తీసుకున్నావు ఆ ఛాన్స్ కూడా, కానీ రోజునా బావా చెప్పు, నాది బాడీనా ఇంకేమైనా అనుకున్నావా, అంజు నీకన్నా చిన్నది, నేను అంజు కన్నా ఇంకా చిన్నదాన్ని, నన్ను ఎంత ప్రేమగా చూసుకోవాలి, కానీ నువ్వు నన్ను చూసావా నా బాడీ మీద ఎలా పెట్టావో, ఎన్ని మార్క్స్ ఉన్నాయో, అట్లీస్ట్ ఆయింట్మెంట్ అన్నా రాసావా ఎప్పుడైనా అని అనేసరికి అయ్యో ఆయింట్మెంటే కదా నా దగ్గర ఉంది నేను రాస్తాను రా ఇప్పుడు అన్నాక చంపేస్తాను నిన్ను శక్తి అని అంటే భలే పిలిచావే శక్తి, అలానే బాగుంది, బావా కన్నా శక్తి అని పిలిస్తేనే బాగుంది, దగ్గరగా ఉన్నట్టుంది అంటే అవును మరి బావా అని పిలిచే వాళ్ళే పిలవాలి కదా, అంజు పిలిస్తే నీకు ప్రేమగా బాగా ఉండిద్ది, ఇవన్నీ పిలిస్తే నీకు చేదుగా ఉండిద్ది అనేసరికి అవునే అంజు అంటే నా మద్దలు, నువ్వంటే నా దెయ్యానివి అందుకే బాగాలేదే, నువ్వంటే నాకు చేదు అని అంటూ ఉంటే అవును బావా తెలుస్తుంది, నువ్వు నన్ను బాగా కొదుకుతున్నావు, నువ్వేం చేసినా నేనేం అనట్లేదు కదా, అందుకని బాగా లీనియన్స్ తీసుకుంటున్నావు, వేరే వాళ్ళనైతే బాగా ప్రేమగా చూస్తున్నావు, వాళ్ళ కోసం స్వీట్స్ తెస్తావు ఫ్రూట్స్ తెస్తావు, మేమేం కనపడం కదా అనేసరికి ఇంకా శక్తి కూడా ఏపిచ్చి ఆ స్వీట్స్ మన కోసం తెచ్చినవి నువ్వు తినంగా మిగిలిపోయినాయి, ఇంకొచ్చేటప్పుడు పాపం అది కూడా ఉందని గుర్తొచ్చి ఏం తేలేదంటాడని తెచ్చానే, అంతేగాని ఏమీ లేదు, నాకు నువ్వంటేనే ఎక్కువ అర్థమవుతుందా అని శక్తి చెప్తా ఉంటే తెలుస్తూనే ఉంది బావా ఎంత ఎక్కువ, ఎవరైనా చూస్తే నా పరిస్థితి ఏంది, నన్నేమని అర్థం చేసుకుంటారు, నువ్వే 10 సార్లు అన్నావు, నేనే నీ చొక్కా పట్టుకొని నా మీదకి లాక్కున్నాను, నీకు నా మీద ఇష్టం వచ్చేటట్టు నేనే చేసుకున్నాను అని నువ్వు ఇప్పటికి 100 సార్లు అన్నావు నాతో, ఇదే విషయం అందరికీ తెలిస్తే నా గురించి తప్పుగా అనుకోరా బావా అని వల్లి శక్తి చొక్కా పట్టుకొని ఇంకా మీద పడుకొని అలానే ఏడుస్తూ ఉంటే శక్తి తల మీద చేపెట్టి ఎందుకు ఏడుస్తున్నావు వల్లి, నిజం చెప్పనా నాకు నిన్ను ఏడిపించే ఉద్దేశం లేదే, నువ్వంటే నాకు మొన్నటి నుంచి ఇష్టం కాదే, ప్రాణమైపోయావు నువ్వు అంటే రోజు నీతోనే ఉండాలనిపిస్తుంది, ఇలా నువ్వు నా మీద ఇలా పడుకున్నావు చూసావా ఇప్పుడు, అలా ఎప్పుడు నువ్వు నా మీద పడుకోలేదే, ఇప్పుడు చూడు ఎంత బాగుందో, నువ్వు నా గుండెల మీద పడుకుంటే నాకు చాలా ధైర్యం వచ్చినట్టుంది, నీ మీద ప్రేమతోనే నిన్ను నా దగ్గరికి తీసుకోవాలి, నువ్వు నా దగ్గరే ఉండాలి, నిన్ను హక్ చేసుకొని ఇలా పడుకోవాలి, ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని అసలు నిన్ను వదిలి ఉండలేకే నేను ఇన్ని నాటకాలు ఆడి నిన్ను రప్పించుకున్నానే, అయినా ఏమైనా వచ్చినా నేనే తప్పు చేశానని చెప్తా, నేనే నీతో మిస్బిహేవ్ చేశానే, నువ్వు నాకేం చేయలా, అసలు నేనే నిన్ను చేశాను అని చెప్తాను ఓకేనా అని అంటే వద్దు బావా ప్లీజ్ అని అంటూ ఉండిద్ది వల్లి, ఏడవకు, అయినా ఎవరికేం తెలుస్తుంది, ఒకవేళ తెలిసినా నేనే తప్పు చేశానని చెప్తా, అయినా తప్పు చేసేది ఏందే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానైతే పిచ్చి మాటలు మాట్లాడకు, అయినా ఎవరికి తెలియదు, అయినా ఈ డోర్కి ఏం హోల్స్ లేవులే, ఆల్రెడీ నేను చెక్ చేశాను,
రూమ్కి కూడా ఏం విండోస్ లేవు, ఎవరు వస్తారా, ఎవరికేం వినపడిద్ది, సైలెంట్గా పడుకో అన్నాక ఇంకా వల్లి కూడా అంతే అంటావా అని చెప్పి ఇంకా శక్తిని గట్టిగా హక్ చేసుకొని ఇంకా ఉంటే శక్తి గుండెల మీద ఉన్న వల్లిని అలానే తల మీద చెయ్యేసి ఆ తల మీద నిమురుతా, అంతే కదే నాకు నువ్వంటే ప్రాణం వల్లి అని చెప్తా ఉంటాడు శక్తి. తర్వాత ఏమైంది, సిటీ కాలేజీకి తీసుకెళ్ళి వల్లిని జాయిన్ చేపిస్తాడా. జాయిన్ చేయించాక శక్తి వల్లి లైఫ్లోకి మళ్ళీ ఎవరైనా వస్తారా, వస్తే వాళ్ళ మ్యారేజ్ అయ్యిద్దా లేదా, అసలు ఏమైంది అన్నది పార్ట్ 3లో చెప్తాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ కామెంట్ చేయండి. నన్ను కనుక మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.